అరచి మొత్తుకొని ఏడ్చి గగ్గోలు పెట్టినా పట్టించుకొని బిగ్ బాస్ నిన్న జరిగిన ఎపిసోడ్ లో అసలు సంచాలకుల నిర్ణయాలు తప్పు, మీరు తీసుకున్న డిసిషన్ తప్పు అని చెప్పేసి కంటెస్టెంట్ల యొక్క పాయింట్స్ కట్ చేసేసి ఫ్లోరా గారిని సంజన గారి పాయింట్స్ కట్ చేయకుండా వాళ్ళకి న్యాయం చేస్తూ సో రెస్పాండ్ అయిన విధానం చాలా బాగా అనిపించింది. అసలు నిజంగా అర్జునుడు వచ్చాడేమో, అసలు నేను కృష్ణులా కాదు అర్జునులా వస్తాడని చెప్పారు చూసారా. సో బహుశా ఇదేనేమో అర్జునులా రావడం అంటే. సో మొత్తానికి అసలు సంచాలకుల్ని తప్పుపట్టడము, అసలు ప్లేయర్స్ని కూడా వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసి ఫ్లోరా గారు సంజన గారికి వాళ్ళకి పాయింట్స్ ఇవ్వడము. సో అసలు నిజంగా ఎప్పుడూ జరగని విధంగా జరిగింది అనిపించింది. సో ఎప్పుడైనా కానీ ఏం జరిగినా కానీ ప్రతిసారి సంచాలకుడి నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పేసి చెప్పేటోడు బిగ్ బాస్. ఈసారి మాత్రము సో సంచాలకుల నిర్ణయం కాదు, నేను చెప్పిందే నిర్ణయం, నేను చెప్పిందే వినాలని చెప్పేసి చాలా బాగా చెప్పాడు బిగ్ బాస్. సో ఆ విషయంలో బిగ్ బాస్ని అప్రిషియేట్ చేయొచ్చప్పా. ఇంతకుముందు గత సీజన్లో కాకుండా ఈ సీజన్లో బిగ్ బాస్ని అప్రిషియేట్ చేసేది ఏదన్నా అంటే ఇది ఒక పాయింట్. ఎందుకంటే అన్ని సీజన్లోనూ ప్రతిసారిను సో సంచాలకులు వాళ్ళు ఫౌల్ చేసినా, వీళ్ళు ఫౌల్ చేసినా, అసలు కంటెస్టెంట్ ఫౌల్ చేసినా, సంచాలకులు ఫౌల్ చేసినా, వాళ్ళు బ్యాడ్ డెసిషన్ తీసుకున్నా కానీ అసలు వాళ్ళు పట్టించుకునేటోళ్ళు కాదు. సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి చెప్పేటోళ్ళు. సో ఇప్పుడు సంచాలకులను తప్పు పడుతున్నారు, కంటెస్టెంట్లు తప్పు పడుతున్నారు. ఒకవేళ గేమ్ అసలు రాంగ్ జరిగిందంటే మళ్ళీ రీకనెక్ట్ చేసి చేస్తున్నారు. అది నిజంగా కంటెస్టెంట్లకి చాలా ఫెయిర్ జరుగుతుందని చెప్పుకోవాలి. సో సంజన గారును ఈ ఫ్లోరా గారు అసలు గేమ్ బాగా అర్థం చేసుకున్నారు బెలూన్ టాస్క్లో. ఆ బెలూన్ టాస్క్లో బాగా ఊదుకుంటా ఉంది అసలు సంజన గారు అయితే. అసలు ఆవిడ గాలి అసలు అయిపోతుందా అనే విధంగా ఊదింది, చాలా ఒక రేంజ్లో ఊదింది. సో మొత్తానికి చాలా బాగా గేమ్ ఆడారు సంజన గారు వాళ్ళు. సో అంతకుముందు గత టాస్క్లో అంతకుముందు టాస్క్లో డీమాన్ పవన్ ప్లస్ ఈ భరణి గారు బాగా ఆడారు. భరణి గారు పాపం లాస్ట్ వరకు ఇలా ఉంచున్నారు. సో కళ్యాణ్ బాడీ సపోర్ట్ తీసుకున్నాడు, బట్ కాకపోతే అతను ఒప్పుకోవట్లేదు బాడీ సపోర్ట్ తీసుకోవడం అని చెప్పేసి. ఇక్కడ ఆ ఇసుక టాస్క్ ఏదైతే ఉందో ఆ ఇసుక టాస్క్ అనేది ఖచ్చితంగా ఎవరికి హెల్ప్ అవుతుందంటే సో డీమా పవన్కి భరణి గారికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో సుమన్కి ఎలాగో హెల్ప్ అవుతుంది, హైట్ పర్సనాలిటీ రెండూ ఉండే వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో హైట్ లేకపోయినా కానీ జనాలు ఇట్లా పైకి వెళ్ళిపోతారు, వెయిట్ లేకపోయినా బాడీ స్ట్రెంత్ ఫిజికల్ గేమ్ సంబంధించినది. సో అందుకని చెప్పేసి ఆ గేమ్లో సో వాళ్ళిద్దరు గెలిచారు. సో ఫిజికల్ టాస్క్ అంటే అది హెల్ప్ అయ్యేది వాళ్ళకి, హెల్ప్ కానిది ఎవరికంటే సో ఈ సుమన్కి కానీ సంజన గారికి వీళ్ళకి హెల్ప్ అవ్వదు. అసలు వీళ్ళకి ఫిజికల్గా వాళ్ళంతా ఫిట్ కాదు కాబట్టి. సో ఈ గేమ్లో మాత్రం చాలా బాగా ఆడిందంటే సో ధీమాన్ పవన్ భరణి గారు చాలా బాగా ఆడారు, లాస్ట్ వరకు ఫెయిర్గా ఆడారు అనిపించింది నాకు. సో అంటే కళ్యాణ్కి ఎందుకు హెల్ప్ అవుతుందంటే కళ్యాణ్కి ఆయన జిమ్ బాడీ కదా, నాకు పర్సనాలిటీ లేదు, బట్ కాకపోతే సో అది గ్రిప్ అనేది రాదనమాట కళ్యాణ్కి ఆ గేమ్లో. సో మిగతా ఏదైనా కానీ అసలు తోసుకోవడం ఇట్లా గేమ్లో అయితే ఆడతాడు, పరిగెత్తేది ఇట్లా గేమ్లో ఆడతాడు. బట్ దానికి గ్రిప్ రావాలంటే ఖచ్చితంగా ఒక హ్యాండ్లో ఒక మంచి గ్రిప్ ఉండాలి. సో అదండి. సో మొత్తానికి గేమ్లో మాత్రం చాలా చేంజెస్ వచ్చాయి, బిగ్ బాస్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సో స్టార్టింగ్ చాలా కామెడీగా జరిగింది, చాలా కామెడీ జరిగేసేసి అవతల వైపు ఈవిడ తనూజ గారు అంటున్నారు, నానా మీరు నాకు హెల్ప్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, మీరేదో దివ్య వైపు వెళ్ళిపోతున్నారు, ఎవరికి నాకేం సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి చెప్పారు. సో కొన్ని రోజులు అటువైపు, కొన్ని రోజులు దివ్య వైపు, కొన్ని రోజులు ఇళ్ళ వైపు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటి వీళ్ళు ఏమన్నా అసలు గేమ్ ఆడడానికి వచ్చారా, వీళ్ళిద్దరు కంటెస్టెంట్సా, వీళ్ళిద్దరు డాడీ అనుకుంటే చేయడానికి వచ్చింది, ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు గేమ్ ఆడుతున్నారా లేకపోతే మమ్మీ డాడీ అని చెప్పేసి మహాలోగిలో పండేదంతా తప్పని అని చెప్పేసి అసలు రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. గేమ్ రియాలిటీ షో రియాలిటీ ఆడకుండా ఏదో అవతల మొన్న అటువైపు యువతల మొన్న ఇటువైపు బిజినెస్ క్లాస్ ఈ ఒక రేంజ్లో అమ్మా కామెడీ అనిపించింది నాకు. వీళ్ళు అసలు గేమ్ ఆడడానికి వచ్చారా లేకపోతే రిలేషన్ పెట్టుకోవడానికి వచ్చారా నాకు అర్థం కావట్లేదు. డాడీ అనుకుంటా ఏదో ఫన్నీగా అయితే ఓకే, ఇమానుయల్ అయితే ఫన్నీగా కొద్దిగా మాట్లాడతాడు, గేమ్ అంటే గేమ్ ఆడుతున్నాడు. సో వీళ్ళు అది కూడా కాదు, మరీ ఘోరంగా. సో అదే భరణి గారితో మరీ సేఫ్ ఆడుతున్నారు, బట్ సేఫ్ ఆడుతున్నాడు అని చెప్పేసి మొన్న బెడ్ మీద తోసేది అన్నీ చెప్పేసి గేమ్లో అయితే కొంచెం రిస్క్ చేసేయడం భరణి గారు అనిపించింది. సో ఆ తర్వాత కొంచెం స్ట్రాటజీగా వాడుతున్నాడు. తనూజ గారు ఏంటంటే ఇప్పుడు అస్సలు ఈ తనూజ గారు ఎంత డేంజర్ అంటే మన ఇద్దరు అంటే డాడీ కూతురులాగా ఉన్నాం కదా. సో మనలిద్దరిని విడదీసేసి సో దివ్య గారు వచ్చేసేసి మన గేమ్ దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటో వాళ్ళ విధానం అర్థం కాదు. దివ్య గారు కరెక్టా అలా వీళ్ళు కరెక్టా అసలు అర్థమే కాకుండా ఉంది వాళ్ళకి. ఏంటో వాళ్ళు అసలు ఆలోచించే విధానం అర్థం కావట్లేదు. అసలు ఏదో పాఠానికి తీసుకున్నారు, పాఠానికి గేమ్ ఆడుతున్నారు.
సో ఎంతసేపు ఇది వీళ్ళిద్దరు పార్ట్నర్గా రకరకాలుగా. సో మొత్తానికి లీడర్ బోర్డ్ అయితే పెట్టారు. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంట. వైల్డ్ కార్డ్ రాగానే వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వెంటనే సో వీళ్ళని ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్ళు స్వాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో డేంజర్ జోన్లో లేని వాళ్ళని సో వాళ్ళని తీసుకుంటారనమాట. మొత్తానికి లీడర్ బోర్డులో స్టార్టింగే సో ఆ ఇసుక టాస్క్లో అంతా గెలిచి మొత్తానికి సో ఈ భరణి గారు సెకండ్ వచ్చారు. భరణి గారు దివ్య సెకండ్ వచ్చారు. సో వీళ్ళు రీతు ప్లస్ డిమాండ్ పవన్ ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ వచ్చేసి కళ్యాణ్ వచ్చారు. కళ్యాణ్ తనుజ గారు వచ్చారు. ఫోర్త్ వచ్చిందంటే ఇక ఈ సంజన గారు, ఫ్లోరా గారు, తర్వాత సుమన్ వచ్చారు. సో వాళ్ళు ఒకరొకరు జంటగా తీసుకుని జంటలు వాళ్ళు ఆడిన తర్వాత ఎవరైతే బాగా ఆడారో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే డేంజర్ జోన్ వాళ్ళని తీసేసి స్వాప్ చేయడం, వాళ్ళకి ఎలిమినేట్ చేయడం, అట్లా డేంజర్ జోన్ చేసి పెట్టేస్తున్నారు. దానికి వైల్డ్ కార్డ్ అయితే వస్తున్నారు. ఈసారి వచ్చే వైల్డ్ కార్డు సెలబ్రిటీ వైల్డ్ కార్డు వాళ్ళ ప్లేస్లో వచ్చేసి వాళ్ళు ఆడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పాడు. సో కామెడీ అయితే ఇమ్మాన్యుల్ అయితే కామెడీకి కొట్టింది పేరుకి. ఇమ్మాన్యుల్ అయితే కామెడీ చాలా బాగా చేస్తున్నాడు. సో ఈ సంజన గారు అయితే స్టార్టింగ్ సైడ్లో మస్తు కామెడీ చేసింది. అసలు నేను బిజినెస్ క్లాస్లో వెళ్ళేదాన్ని వచ్చేసి నన్ను అంటలు తోమడానికి పెడతానని చెప్పేసి చాలా కామెడీగా నవ్వింది. సో కామెడీగా అందరూ కూడా జోకులు వేసుకున్నారు. సో మొత్తానికి ఈసారి బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. చాలా బాగా ఆడుతున్నారు. ఆడేదే కాదు, బిగ్ బాస్ కూడా బాగా మంచి న్యాయం చేస్తున్నాడు. ఎవరికైతే ఏమైతే ఇబ్బంది వస్తుందో వాళ్ళందరూ కూడా సో అడ్రస్ చేసేసి ఎవరికైతే ప్రాబ్లం ఉందో, సో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని చూసి వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాడు. సో ఇది చాలా మంచిది అనిపిస్తుంది. సో మీకు చూడండి ఫ్రెండ్స్, మీకు అసలు ఎవరికి ఫెయిర్ అనిపించింది, ఎవరికి అన్ఫెయిర్ వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. సో మొన్న నేను అసలు జర్నీలో ఉన్నానని అసలు ఎపిసోడ్ చేయలేకపోయాను. ఈరోజు చూసాను, ఎపిసోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూడండి. భరణి గారు ఎంత స్మార్ట్గా ఆడుతున్నారంటే, మీరు కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నారంటే ఆ సేఫ్ మానేసి మళ్ళీ కొంచెం డేంజర్ వెళ్తారు. లేదు అంటే మళ్ళీ తర్వాత అతను ఏంటంటే అతనికి ఎలా సేఫ్ అవ్వాలో, ఎలా ఆయన బాగా తెలుసు. ఎలా మాట్లాడితే ఎంత పాజిటివ్ వస్తుంది అని చెప్పేసి చాలా బాగా తెలుసు. సో అది స్ట్రాటజీగా వెళ్ళిపోతున్నాడు భరణి గారు చాలా స్మార్ట్గా ఉన్నాడు. అసలు నార్మల్ పర్సన్గా అసలు స్మార్ట్నెస్ అసలు కనపడదు అనమాట. ఆయన స్ట్రాటజీ నార్మల్ పీపుల్కి అసలు అర్థం కాదు. సో ఆ రేంజ్ స్మార్ట్లో ఆడుతున్నాడు భరణి గారు. సో ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సో మొత్తానికి మాస్మన్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆయన నోడిదులు. ఆయన యాక్టింగ్ చేయలేకపోయాడు. సో నిజం చెప్పాలంటే ఆయన యాక్టింగ్ చేయలేకపోయాడు. ఆయన యాక్టింగ్ చేయలేదు, ఉన్నట్టుగా ఆయన ఎలా ఉండాలని అనుకున్నాడు. కానీ జనాలకు అదే చిరాకు తెప్పించింది, తీసి అవతల పట్టేశారు. సో అది జరిగిందండి. సో ఇక్కడ యాక్టర్సే కొంతమందికి యాక్టర్సే చాలా వరకు మంచి యాక్టర్ అంటే భరణి గారు. సో బిగ్ బాస్లో లివ్ చేస్తున్నాడు. ఆయన యాక్టింగ్ చేస్తున్నాడు, నటించమంటే జీవిస్తున్నాడు. సో ఎలా ఉంటే మనం ఉంటాము, ఎలా ఉంటే ఉండము అని చెప్పేసి నటిస్తున్నారు. సో ఆ నటించేదంటే అది ఒరిజినాలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎవరు నటిస్తున్నారు, ఎవరు బాగా ఆడుతున్నారని చెప్పేసి మీరు చూసి ఓటేసుకోండి. ఇమ్మాన్యుల్తో చాలా బాగా ఆడుతున్నాడు. ఈ రాము కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు, కానీ కళ్యాణ్ యొక్క ఇది అంత ఎఫెక్టివ్ కనపడలేదు. సో మొన్న చాలా బాగా ఆడాడు. కళ్యాణ్కి చాలా పాజిటివ్ వచ్చింది. ఒక్కసారిగా దెబ్బతో గ్రాఫిక్ మారిపోయింది, ఆ రేంజ్లో ఉంది. సో ఒక్క ఎపిసోడ్తో కళ్యాణ్ అసలు డేంజర్ జోన్ నుంచి టాప్కి వెళ్ళిపోయాడు. సో ఆ రేంజ్లో ఉందండి. ఒకసారి చూడండి, చూసి ఓటేయండి. ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు అని చెప్పేసి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. ఎందుకని సో ఊరికి బ్లైండ్గా చేసేసినట్టే మళ్ళీ వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి. ఫస్ట్ వీక్లో ఒక విధంగా ఉంటుంది, సెకండ్ వీక్లో అలా చేంజ్ అయిపోతూనే ఉంటుంది వాళ్ళు. సో అదండి, ఒకసారి చూసి చేయండి. అసలు సంజన గారు, ఫ్లోరా గారు, అసలు సంజన గారు ఏడ్చారు. అసలు మా గారు నేను గెలిచి ఓడిపోయాను, బిగ్ బాస్ గెలిచి ఓడిపోయాను చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఎందుకంటే ఆవిడ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఇంత కొంచెం నేను సంజనను ఫ్లోరా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ గెలవడానికి అని చెప్పేసి అంటున్నారు. బిగ్ బాస్ ఆ గేమ్ చూడండి, వాళ్ళకి కథపడుతున్నారు. సో కాకపోతే ఆవిడ దొంగతనం మానేస్తే ఖచ్చితంగా మంచిగా గేమ్ ఆడగలదు, ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపించగలదు. ఆవిడ కామెడీ బాగా చేయగలదు, చిన్న టాస్క్లో బాగలదు. అంతేగాని టాస్క్ మరీ ఓవర్గా అయితే ఆడలేరు, ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళంతా ఇదిగా లేరు కదా. సో అది విషయం. ఈవెన్ సుమన్ అయితే సోషల్ మీడియా ఎలా ఉందంటే కొంచెం ఏదైనా బాగా చేస్తే అసలు సుమన్ ఎంత బాగా చెప్తాడు, సుమన్ అసలు తుమ్మాడరా, సుమన్ తగ్గాడరా అని చెప్పేసి ఒక రేంజ్లో ఉంది. సుమన్ అన్నకున్న పిఆర్ మామూలుగా లేదు, పిఆర్ ఒక రేంజ్ పిఆర్ ఉంది అసలు సుమన్ గారికి. సో అదండి, మీరు చూసి ఓటేయండి ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా అని చెప్పేసి. బయట పిఆర్లు ఘోరంగా ఉన్నాయి.
పిఆర్లో మాత్రం వాళ్ళకి నచ్చినట్టు సంజన గారికి సుమన్ గారికి ఉన్న పిఆర్ మామూలుగా లేదు. పిఆర్ ఒక హై లెవెల్ పిఆర్ ఉంది. కొంచెం సంజన గారు బ్యాడ్ చెప్పినా అంటే పెద్ద పెద్ద ఛానల్ని కూడా పెద్ద ఛానళ్ళకే వార్నింగ్లు నోటీసులు ఇచ్చి పడుతున్నారు. ఆ రేంజ్లో ఉన్నారు పిఆర్ బయట. సో అది విషయం. సో చూసి ఓటేయండి, మంచిగా వాడే వాళ్ళకి ఓటేయండి. అదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.